తండ్రిని తన కొడుకు కారులో కూర్చోబెట్టుకుని బ్యాంకుకి తీసుకెళ్తున్నాడు. కారణం తండ్రి పేరుపై ఉన్న డిపాజిట్ చేసిన మొత్తం డబ్బు తీయడం. పర్వత ప్రాంతంలోని రహదారిపై ప్రయాణిస్తుండగా దుర్మార్గుడైన కొడుకు కారును ఒక్కసారిగా లోయ వైపు తిప్పేశాడు. తండ్రి లోయలో పడిపోతూ ఉన్నాడు. పైన నిలబడి ఉన్న కొడుకు మాత్రం నిర్లక్ష్యంగా అది చూస్తూ ఉన్నాడు. కానీ అదృష్టానికి వేరే ప్లాన్ ఉంది. తండ్రి పడిపోతూ మధ్యలో ఒక పొదల్లో చిక్కుకొని లోయ అంచున వేలాడుతూ ఉన్నాడు. ఇది చూసి ఆయన కూతురు జోరుగా కేకలు వేస్తూ ఏడవడం ప్రారంభించింది. రోడ్డు మీద వెళ్తున్న వాహనాల వారిని సాయం కోరింది. అప్పుడే ఆ మార్గం గుండా ఒక ఐఏఎస్ అధికారి తన డ్యూటీకి వెళ్తున్నాడు. అతను ఆ దృశ్యం చూసి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. వెంటనే కారును ఆపి ఆ మహిళ దగ్గరికి పరిగెత్తాడు. ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ జరిగిన సంఘటన వివరించింది. వెంటనే ఆ అధికారి తన కారులో ఉన్న సేఫ్టీ హార్నెస్ తీసి దాన్ని బిగించి లోయలోకి దూకాడు. కిందికి చేరుకుని వృద్ధ తండ్రిని తన భుజంపై మోసుకొని మెల్లగా పైకి లాగాడు. తర్వాత వారిద్దరిని తన ప్రభుత్వ కారులో కూర్చోబెట్టి ఆసుపత్రికి చేర్చాడు. ఇంత పెద్ద మనసుతో ప్రాణాలను రక్షించిన ఆ ఐఏఎస్ అధికారి కోసం ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.